జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతలావున అభిమానులు అయిపోయి ఇంతలావున అభిమానం చూపిస్తున్నారు అంటే ఊరికే చూపించారు ఎవ్వరు. ఇది 2024, 2000 సంవత్సరమా, 1988, 1992 కాదు, ఇది 2024. ఊరికి అభిమానం ఎవ్వరూ చూపించరు. ఏదైనా మంచి సంఘటనలు జరిగితేనో, ఏదైనా అద్భుతాలు జరిగితేనే తప్ప అంత సామాన్యంగా అభిమానులు ఎవరో ఆ అభిమానిస్తే సత్యదాకా పోదు అనే విధంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కష్టము, ఆ కష్టానికి ప్రతిఫలము 2019లో వచ్చింది. వచ్చి రాగానే రాష్ట్రాన్ని అభివృద్ధిగా తీసుకుపోవాలా, ఏ ఇబ్బంది రాకుండా రాష్ట్రాన్ని ఒక ప్రపంచ పటంలోకి ఉంచాలనే విధంగా పోరాడదాము, అనే విధంగా దూసుకెళ్దామని ముందుకెళ్ళారు. కానీ అనుకోని సంఘటనలో కరోనా వచ్చింది, లాక్డౌన్. మన రాష్ట్రమే ప్రపంచ దేశాలు ఇప్పటికీ కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు ఏ రాజకీయ నాయకుడు రాలేదు, ఎవ్వడూ రాలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలు కాపాడుకున్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే. మరొకటి హైదరాబాదులో మా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అంటే అక్కడి నుంచి తరిమితే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉన్నారు. అందరినీ అక్కడ ఉండకూడదు, మీరు అందరూ వెళ్ళిపోండి అని వచ్చినా కానీ మన ఆంధ్రప్రదేశ్లో అన్ని వసతులు కల్పించి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా సకల సౌకర్యాలతో చూసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎన్ని మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలే సృష్టించాడనే చెప్పుకోవచ్చు. అద్భుతాలంటే మా అద్భుతాలు. సచివాలయ వ్యవస్థలో గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు, వాలంటరీ వ్యవస్థ ఎంత గొప్ప వ్యవస్థ. ఈరోజు అవ్వాతాతలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ 4.5 సంవత్సరం ప్రశాంతంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మళ్ళీ మాకు మొదలైందిరా టార్చర్ అనే విధంగా ఈరోజు అవ్వాతాతలు అనుకుంటున్నారు. అవునా కదా? సచివాలయం వ్యవస్థ గతంలో ఏదైనా పనికి కానీ, ఏదైనా అవసరాలకి, ఏదంటే ఆధార్ కార్డు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఏది కావాలన్నా వారం రోజులు జరగాల్సి వచ్చేది. ఈయన్ని బతిమలాడుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, సచివాలయంకి వెళ్తే 5 నిమిషాల్లో పని అయిపోతుంది. మరి చెప్పండి, ఇది ఎంత గొప్ప విషయం. మరి రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ సెంటర్స్, ఏందయ్యా ఏదో పిచ్చి 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 పరాకాష్ఠకు పోయి మనకు మంచి జరిగిందా, మంచి జరగలేదా, ఏది మంచి జరిగిందో ఏది చెడగిందో గ్రహించలేని స్థితిలో కొంతమంది మూర్ఖులు ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 అని ఎంత 100% స్ట్రాంగ్గా చెప్తున్నాడు. ఎందుకో చెప్పమంటారా? ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే నేను చేశాను కాబట్టే ఈరోజు నాకు ఓటు వేయాలని, నన్ను ఎందుకు గెలిపించలేరు అని అడుగుతున్నారు. అది ఎవరైనా నిజాయితీ పరులు అలానే అడుగుతారు. 100% ఎవరైనా సరే, నేను పని చేశాను, నాకెందుకు నువ్వు కూలి ఇవ్వలేదు, నాకెందుకు నువ్వు జీతం ఇవ్వటం లేదు, నాకు తగ్గిన ఫలితం కావాలని నువ్వని నిజాయితీ పరులే వాళ్ళు అడుగుతారు. మామూలుగా ఎవరు అడగలేరు. అది ధైర్యంగా రాదు. ఈరోజు ఆ ధైర్యం, ఆ గుండె పట్టుదల, ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికి ఉంది తప్ప మరొకరికి లేదని స్పష్టంగా అర్థమైపోతుంది. వాస్తవానికి 100% చెప్తున్నా, ఇది 100% నిజం. ఎందుకంటే నేను 100% మేనిఫెస్టోలో ఉన్న పథకాలు చేసి చూపించాను. నేను 3.5 సంవత్సరమే చేసింది. 2 సంవత్సరాలు కరోనా టైం పోయింది. 3 సంవత్సరాల్లో చేయాల్సినవన్నీ చేసి, నేను మాట ఇవ్వాల్సింది మాట ఇచ్చాను, మాట కట్టుబడి చేశాను. ఈరోజు మీకు నమ్మకం ఉంటే మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అనే ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అవునా కదా? వాస్తవంగా చెప్పాలంటే ఇది 100% 100% ఇది నిజం. ఎవరు అవునన్నా కాదన్నా కానీ కరోనా టైంలో ఎవరు వచ్చారు, ఏ నాయకుడు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉన్నారే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉన్నారా? సరే తీసేయండి. మెడికల్ కాలేజీలు గతంలో ఎందుకు కట్టలేకపోయారు?
ఇది అభివృద్ధి కాదా? షిప్పింగ్ యార్డ్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ అభివృద్ధి కాదా? 3 సంవత్సరాలు, అందరికి 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే 3 సంవత్సరాలు ఇచ్చారు తప్ప మిగతా ఏ ముఖ్యమంత్రి అయినా సరే 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే 3 సంవత్సరాల్లో అద్భుతాలు సృష్టించాడే తప్ప మరొకటి లేనే లేదు. 100% జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మనం ప్రతి ఒక్కరం తోడ్పడదాం. జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. ప్రతి ఒక్కరి ఓటేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం. ఏ ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా మనం ప్రతి ఒక్కరం తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ప్రతి ఒక్కరూ 13వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి, ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ప్రతి ఒక్కరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టు కాదు, మనం గెలిచినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాం, మన అందరం ఓడిపోయినట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడిపోయినట్టేనని 100% చెప్పుకోవాలి. ఈరోజు అవ్వాతాతలు హ్యాపీగా ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బందుల్లో ఉన్నారు. గత 4.5 సంవత్సరం అవ్వాతాతలు హ్యాపీగా ఉన్నారా లేదా? ఒక్కటే ఉదాహరణ, కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాము. వాలంటరీ వ్యవస్థ దగ్గరుండి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరం తోడ్పడదాం.